హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం 20,000 నుండి 25,000 బడ్జెట్లో ఏ మొబైల్స్ మంచి స్పెసిఫికేషన్స్ని ఆఫర్ చేస్తున్నాయి, ఏవి కొంటే మంచిగా ఉంటుంది ఆ బడ్జెట్లో అన్నది కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఎక్కువ మొబైల్స్ అయితే పిక్ చేయలేదు. గేమింగ్ కోసం ఒకటి, కెమెరా కోసం ఒకటి, బ్యాటరీ కోసం 2 అని ఇలా పిక్ చేశాను. ఇంత 5 ఫోన్స్ మాత్రమే పిక్ చేశాను, ఎక్కువ అయితే ఏమి లేవు. ఇప్పుడు మనం వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా గేమింగ్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ P3 అల్ట్రా, ఇది 8+128GB వేరియంట్ 25,800కు అయితే వస్తుంది. ఈ బడ్జెట్లో ఇది 6.83 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో MediaTek Dimensity 8350 ప్రాసెసర్ని ఇచ్చారు. అలాగే దీంట్లో LPDDR5X RAM, UFS 3.1 కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. అలాగే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. 6050 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్. అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX896 సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. అలాగే 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇది గేమ్స్ ఆడే వాళ్ళకు ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ ఈ బడ్జెట్ రేంజ్ లో చాలా మంచిగా గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ లో డిస్ప్లే బాగుంది, ఈ బ్యాటరీ కూడా బాగుంది. ఒక కెమెరా దగ్గరనే కొద్దిగా డౌన్ ఉంటుంది, ఇదొక్కటైతే చూసుకోవాలి. ఇప్పుడు ఈ బడ్జెట్ లో కెమెరా కోసం ఏ మొబైల్ తీసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 14 Pro Plus ఫోన్, ఇది 8+128GB వేరియంట్ 24,800కు వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది 6.83 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. అలాగే దీనికి ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX896 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది 3x వరకు ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఇది సోనీ IMX882 సెన్సార్. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. MIL-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో పాటుగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఈ ఫోన్ లో కెమెరాస్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలాగే బ్యాటరీకి సంబంధించిన 2 ఫోన్స్ అయితే సెలెక్ట్ చేశాను. ఒకటి OnePlus Nord CE5, ఇంకొకటి Vivo T4 or iQOO Z10. ఇక్కడ OnePlus Nord CE5 దొరకకపోతే ఈ Vivo T4 కి వెళ్ళండి, ముందే చెప్తున్నాను. ఇవి 2 25,000 బడ్జెట్ లోనే వస్తున్నాయి. ఇప్పుడు మనం OnePlus Nord CE5 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.77 ఇంచెస్ Full HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానెల్, MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే LPDDR5X RAM, UFS 3.1 కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు సపోర్ట్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. అలాగే దీంట్లో 7100 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్ట్ అండ్ NFC 2 ఉంటాయి. IP65 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. ఇక్కడ ఈ బడ్జెట్ లో బ్యాటరీ మంచిగానే ఉంటుంది. అలాగే ఈ ఫోన్ లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఈ డిస్ప్లే కూడా ఓకే, కానీ కెమెరాస్ దగ్గర కొద్దిగా డౌన్ ఉంటుంది. అదే విధంగా సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. IP65 రేటింగ్ తోనే వస్తుంది. ఇవైతే చూసుకోవాలి. అలాగే Vivo T4
ఐక్యూ Z10 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లో డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ స్కాచ్ సెన్సేషన్ ఆల్ఫా ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఇందులో స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఇందులో 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ IP65 రేటింగ్ తో వస్తుంది. ఇక్కడ ఈ బడ్జెట్ లో ఇదే హైయెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. 7300 mAh బ్యాటరీ. అలాగే ఇందులో డిస్ప్లే ఓకే, కానీ ప్రాసెసర్ ఆ నార్డ్ CE5 ఫోన్ తో పోలిస్తే కొద్దిగా డౌన్ ఉంటుంది. అలాగే కెమెరాస్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ రెండింటిలో మీరు ఏదైనా బ్యాటరీ కోసం అయితే తీసుకోవచ్చు. OnePlus నార్డ్ CE5 లేదంటే ఈ Vivo T4 ఆర్ ఐక్యూ Z10 ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. అలాగే సామ్సంగ్ లవర్స్ కోసం ఈ బడ్జెట్ లో సామ్సంగ్ గెలాక్సీ M56 ఫోన్ వస్తుంది. ఇది 23,500కు అయితే వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ ఆమ్లో డిస్ప్లే ఇస్తున్నారు. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇందులో Exynos 1480 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 MP మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 12 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఇందులో చార్జర్ అయితే ఇవ్వరు. చార్జర్ మనం సపరేట్ గా కొనుక్కోవాలి. దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా గమనించుకోవాలి. మరి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. గేమింగ్ కోసం అయితే రియల్మీ P3 అల్ట్రా, కెమెరాస్ కోసం అయితే రియల్మీ 14 Pro Plus మొబైల్, అలాగే బ్యాటరీ కోసం అయితే OnePlus నార్డ్ CE5 లేదా ఈ ఐక్యూ Z10 Vivo T4, అలాగే సామ్సంగ్ లవర్స్ కోసం సామ్సంగ్ గెలాక్సీ M56 మొబైల్. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.